హే గాయ్స్, చాలామంది కాకరకాయని ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ చేదు కూడా ఉండదు. మనం ఆనియన్స్ని ఎలా కట్ చేసుకుంటే వాటి టేస్ట్ ఉంటుందో సేమ్ కాకరకాయని కూడా వాటిని కట్ చేసుకునే విధానంలోనే వాటి టేస్ట్ ఉంటుంది. ఇలా చక్రాలుగా కట్ చేసుకుంటే చేదు అనేది ఉండదు. అండ్ మనం 4 కట్స్గా చేస్తాం కదా, అలా చేస్తే కాస్త చేదు ఉండేది అని అంటారు. సో మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి నేను చక్రాలుగా కట్ చేశాను. దీన్ని బాయిల్ కూడా చేసుకోవసరం లేదు. పిండుతారు కదా ఉప్పు పసుపు వేసి, అలా కూడా చేయవసరం లేదు. డైరెక్ట్గా అలా కట్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా చేసిన తర్వాత మనం ఇక్కడ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి కూడా యాడ్ చేసుకొని కాకరకాయ కారం పట్టుకోండి. అండ్ దీన్ని వచ్చేసి మనం ఈ కాకరకాయలు ఫ్రై చేసుకున్న దానిలో కూడా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇది కాకరకాయ పకోడీ అయినా అనొచ్చు, కాకరకాయ కారం అయినా అనొచ్చు, క్రిస్పీ కాకరకాయ ఏదైనా అనండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అస్సలు చేదనేది ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.